మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మత్తయి సువార్త 13 ఈరోజు ఒక వ్యక్తి ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, దేవుని ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించాలంటే, ఆ వ్యక్తిలో దేవుడు చూడాలనుకుంటున్నది వాక్యానుసారమైన జీవితం. వాక్యానికి లోబడితే, వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యానికి విలువిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, ఫలింప చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు అయ్యా. ఫలించాలని ఆశపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు నీ వాక్యానికి విలువిచ్చి, వాక్యానికి లోబడి, వాక్యానుసారమైన జీవితం చేత 100 ఫలించి ఈ లోకానికి సాక్షులుగా జీవించుటకు సహకారం అందించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.